లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అట్లే అడుగుడు మీకు అనుగ్రహింపబడును, మీరు అడుగుడు మీకు అనుగ్రహించబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. మంచిది, చాలా సంతోషం. దేవుడు అంటున్నాడు, అడగండి మీకు ఇస్తాను, తట్టండి మీకు తెరుస్తాను, వెదకండి మీకు దొరుకుతాను. ఏమి అడగాలని కోరుకుంటున్నాడు దేవుడు? దేని కొరకే తట్టాలని కోరుకుంటున్నాడు దేవుడు? దేని కొరకే వెతకాలని కోరుకుంటున్నాడు దేవుడు? పునీత పాదువాపురి అంతోని వారు ఈ రోజున మనందరికి ఇచ్చే సందేశం ఏమిటి? అన్ని గొప్ప వరాలను పొందుకున్నటువంటి దేవుని యొక్క వరాలు మన కొరకే మోసుకొని తీసుకొని వచ్చేటువంటి పాదువాపురి అంతోని వారు మనకిచ్చే సందేశం ఏంటి ఈ రోజున? అడగండి మీకు ఇస్తాను, తట్టండి మీకు తెరుస్తాను, వెతకండి మీకు దొరుకుతాను అంటున్నటువంటి ఆ దేవుడు ప్రియులారా ఏమంటున్నాడంటే 13వ వచనాన్ని చదువుకుందాం ఇప్పుడు. మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మను వసుగునో ఊహించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరేమంటున్నారంటే నాకు ఒక మామిడికాయ దొరికితే చాలు అంటున్నారు. అంటలేదమ్మా, మామిడికాయల సీజన్ కదా. నాకు ఒక మామిడికాయ ఇస్తే చాలు దేవుడు అంటున్నాడు, కాదు బిడ్డ, మామిడి తోటనే ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. మామిడి తోటనే ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. లేదు నాకు ఆ సమస్య అంతా వద్దు, అంత కష్టం నాకొద్దు, నాకు కావలసిన పొడల్లో ఒక మామిడి పండిస్తే చాలు. అంతోని వారు నేర్పించేది ఇదే. నా కళ్ళు చూడండి అంటున్నాడు అంతోని వారు. నేను ఇన్ని అద్భుతాలు ఎలాగా చేశాను, ఇన్ని మంచి కార్యాలు ఎలాగా చేశాను, ఇన్ని గొప్ప కార్యాలు ఎలాగా చేస్తున్నాను, దేవుని నా యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎలాగా మీరు దీవెనలు పొందుకుంటున్నారు అంటే వరప్రదాత అయిన పరిశుద్ధాత్మని ఇదిగో ఆ పాదువాపురి అంతోని వారు పుష్కలంగా పొందుకొని ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు అడిగితే మీకు ఇంకా ఎంతగా పరిశుద్ధాత్మను వసుగుతాడో ఊహించండి. మీరు యేసయ్య అంటున్నాడు, అడుగుదాం, కోరుకుందాం. యేసయ్య, నీవు ఏ రీతిగా పాదువాపురి అంతోని వారిని నీ పరిశుద్ధాత్మ వరాలతో, ఫలాలతో, క్యారిసమ్స్తో, ఆ యొక్క కృపలతో నింపావో, ఆయన ద్వారా ఏ విధంగా మమ్మల్ని దీవిస్తున్నావో అదే విధంగా మమ్మల్ని కూడా దీవించయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు అబ్రహాముకు ఒక దీవెనిచ్చాడు, అద్భుతమైన దీవెనిచ్చాడు. ఆదికాండంకి వెళ్దాం. గొప్ప దీవెనిచ్చాడు ప్రియులారా. ఏమిటి అంటే, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతానన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుదును, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికి ఒక దీవెనగా మారతావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో కూడా పలుకుతున్నాడు. ఈనాడు ప్రియులారా, మనము ఒకరికి దీవెనగా మారడం అంటే ఏమిటి అంటే పాదువాపురి అంతోని వారు చక్కని ఉదాహరణ దానికి. ఆయన మరణించి కూడా ఇంకా మనకి ఒక దీవెనగా ఉన్నాడు. అలనాడు దేవుడు స్వయముగా అబ్రహాముతో అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నీవు కూడా ఇతరులకి ఒక దీవెనగా మారతావు అంటున్నాడు.
అంతోని వారు ప్రియులారా, ఆయన ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నా ప్రియ భక్తులారా, మీరెప్పుడు దీవెనలు పొందుకునే స్థితి నుంచి ఇతరులకి దీవెనలు ఇచ్చేటువంటి స్థితికి చేరాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుంది. ఈ మాటల్లో ఉన్న అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుందా? నువ్వే ఇతరులకు ఒక దీవెనగా మారగలగాలి అంటే నీ చేయి ఇలా చాపే చెయ్యి ఒక్కసారిగా ఎలా అవుతుంది? 10 మందికి ఇచ్చేటువంటిదిగా మారాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలి, ఆ స్థితిలో నువ్వు చేరాలి, ఆ పవిత్రమైన పరిశుద్ధమైన అంతస్తులోనికి నువ్వు వెళ్ళాలి. నీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు నా కోసం ప్రార్థన చెయ్యమ్మా, నీ ప్రార్థన చేస్తే చాలా శక్తి ఉంటుందంటగా. అమ్మా నువ్వు గుడికి వెళుతున్నావు కదా, మా ఇంట్లో బాగలేదమ్మా, మా అబ్బాయి కోసం ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే మా పిల్లవాడికి నయం అవుతుంది. నీ దగ్గరికి వచ్చి, అమ్మ ఎలాగ దీవించాడమ్మా మీ దేవుడు ఇంతగా, మా కోసం కూడా ప్రార్థన చెయ్యమ్మా అని అడిగే స్థితికి నువ్వు రాగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియులారా, క్రైస్తవులనేటువంటి వారు భూమి మీద ఉన్నటువంటి గొప్ప దేవుని నమ్ముకున్నటువంటి వారు, ఈ భూమి మీద యేసయ్య తప్ప మరొక దేవుడు లేడు. ఆ మాట నేను చెప్పుకోవచ్చండి. అది నా నమ్మకం, అది నా విశ్వాసం. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడతల్లా, నా విశ్వాసం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నా. నా దేవుడే నిజ దేవుడు, నా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి బిడ్డలారా, ఆ గొప్ప దేవుని బిడ్డలమైన మనము కూడా గొప్పగా జీవించాలి. ఎలాగ జీవించాలి? గొప్పగా జీవించాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, నిన్నే ఒక దీవెనగా మారుస్తాను. నువ్వు పుచ్చుకునే స్థితి నుండి ఇచ్చే స్థితిలోకి నిన్ను తీసుకొని వెళతాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 ఒక రాజుగారి దగ్గర 3 కుర్రోళ్ళు ఉన్నారు. ఒక రాజుగారి దగ్గర 3 కుర్రోళ్ళు ఉన్నారు. ఒక రోజున రాజుగారు పెద్ద అపాయములో పడిపోయారు, ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు. గుర్రం మీద అడవిలో వెళుతుంటే అతని వెంట పులి వెంటబడింది. రాజుగారు ప్రాణాపాయ స్థితిలో పడిపోయారు. అతనికి ఒక 3 కుర్రవాళ్ళు సైనికులు, అంగరక్షకులు ఉన్నారు. వాళ్ళు 3 కూడా ప్రాణాలకు తెగించి రాజుగారిని కాపాడారు. రాజుగారు చాలా సంతోషపడ్డారు. ఈ 3 కూడా ఏ రీతిగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా కోసం వాళ్ళు కష్టపడ్డారే అని చెప్పి ఒక నిర్ణయించబడిన రోజున వాళ్ళ 3 కూడా సభలోనికి పిలిచి వాళ్ళ 3 అన్నాడు, మీరు నా కోసం ఇంతగా కష్టపడ్డారు కాబట్టి, ఇంతగా తెగించి పోరాడి నా ప్రాణాలు నిలిపారు కాబట్టి, మీరు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తానన్నాడు. మీరేం కోరుకుంటే అది ఇచ్చేస్తానన్నాడు. మొదటివాడు వచ్చాడు, అయ్యా నాకు ఇంకా పెళ్ళి కాలేదయ్యా, నాకు పెళ్లి చెయ్యండి అయ్యా అన్నాడు. ఏమన్నాడు? పెళ్ళి కాలేదు, పెళ్లి చేయండి అయ్యా, అసలే ఈ రోజుల్లో పిల్లలు దొరకటం కష్టంగా ఉంది, పెళ్లి చేయడం అనగానే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ చప్పట్లు కొట్టాడు. 2 మంత్రులను పిలిచాడు. మంచి అమ్మాయిని చూసి వీడికి ఘనంగా పెళ్లి చేసేసేయండి అని చెప్పారు. చాలా ఘనంగా పెళ్లి చేశారు. అయిపోయింది, వాడు అడిగిన కోరిక నెరవేరింది. హల్లెలూయా. 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 రెండవ వాడిని పిలిచాడు. రెండవ వాడు ఏమన్నాడంటే, మొదటివాడు పెళ్ళన్నాడు కదా, ఈడన్నాడు నాకు ఇల్లు లేదయ్యా, ఒక మంచి ఇల్లు కట్టించండి అయ్యా అన్నాడు. రెండవ వాడి కోరిక ఏంటండి? ఇల్లు కట్టించమన్నాడు. సరే, రాజు అన్నాడు మంత్రులను పిలిచి, మంచి ఇంజనీర్ని పిలిచి బాగా విలాసవంతమైనటువంటి ఖరీదైనటువంటి ఇల్లు కట్టించండి ఇతనికి,
అని చెప్పి ఒక మంచి సుందరమైన భవనాన్ని నిర్మించాడు. అయిపోయింది, అతని కోరిక కూడా నెరవేరింది. మూడవ వాడిని పిలిచి, అబ్బాయ్ నీకేం కావాలి అన్నారు. ఈ కుర్రవాడు వెంటనే అన్నాడు, రాజా నాకు నువ్వే కావాలి అన్నాడు. ఏమన్నాడు? రాజా నాకు నువ్వే కావాలి అన్నాడు. ఇది సినిమా పేరు కాదండి, నిజంగానే వాడు అన్నాడు. నువ్వే కావాలి అనేసరికి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. ఈడేంట్రా ఎర్రిబాగులోడు, ఒక కేజీ బంగారమో, అసలు రేట్లు పెరిగినాయి కదా బంగారపు రేట్లు, ఒక 10 కేజీలు వెండో కోరుకోక, వాళ్ళలాగా ఒక ఇల్లో ఒక పెళ్ళో ఏదో ఒకటి కోరుకోకుండా వచ్చిన అవకాశాన్ని కూడా వీరు కోల్పోయాడేంటి తిక్కలోడు, ఎర్రిబాగులోడు అని అనుకుంటున్నాడు. ఏంట్రా నువ్వు నేనే కావాలంటే ఏం కావాలి, నేను రోజు చూస్తున్నామన్నావు, రోజు ఉద్యోగానికి వస్తున్నా, ఏం కావాలి అంటే ఏం లేదు రాజా, నువ్వు మా ఇంటికి వచ్చి ఒక్కరోజు ఒక ముద్ద అన్నం తింటే చాలు అన్నాడు. నువ్వు మా ఇంటికి వచ్చి ఒక్కరోజు ఒక ముద్ద అన్నం తిను చాలు అన్నాడు. సరే వస్తాపో అన్నాడు వెంటనే రాజు. ముందు వెనక చూడకుండా అన్నాడు కదా, మాట ఇచ్చాడు కదా, ఏమని మీరేం కోరుకుంటుంది మీకు ఇస్తానన్నాడు. కాబట్టి సభా సముఖంగా ఆయన అన్నాడు, సరే మీ ఇంటికి వస్తాను పో అన్నాడు. సరే ఎక్కడ వీరూరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఫలానా పల్లెటూరు నుంచి వస్తున్నాడు, ఒక 20-30 కిలోమీటర్ల నుంచి. వెంటనే మంత్రిని పిలిచి అతను ఏ రోజు కావాలనుకుంటున్నాడో ఆ రోజు మరి చక్కగా మరి అరేంజ్ చేయండి, అక్కడికి వెళదాం. మంది మార్బలంతో సైనికులతోటి గుర్రాలతోటి వెళ్ళాలి కదండి, రాజు ఒంటరిగా వెళ్ళడు కదా. కాబట్టి అంత సిద్ధపరచమన్నాడు. మహారాజా ఇప్పుడు అడుగుదురుద్ది, వాడూరికి అసలు రోడ్డే లేదండి అన్నాడు. వాడూరికి అసలు రోడ్డే లేదండి అన్నాడు. అరే ఎలా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మరి రాజుని కదా, ఇచ్చిన మాట తప్పకూడదు కదా, కాబట్టి మంచి రోడ్డు వేసేసేయండి, తార రోడ్డు వేసేసేయండి అన్నాడు. ఇంకేముంది, ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు, వీడు మంచి తెలియగల్లోడే అనుకున్నారు. మరి రాజు వస్తున్నాడు కదా, మంచి రోడ్డు ఉండాలి కదండి. మన ఈ మధ్యలో ట్రంప్ వస్తే బెంగళూరులోనో బాంబేలోనో పక్కనున్నట్టు మురికివాడలో కూడా కనపడకుండా తెరలు పట్టుకొని నిలబడ్డారు. ఏం చేద్దాం, మరి రాజులు వస్తే అలా ఉంటుంది పరిస్థితి. ప్రియులకు దేవుని బిడ్డలారా, బాంబేలో జరిగిందని నేను చెప్తున్నానండి, వేరే విధంగా తీసుకోమాకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రాజు వెళ్తున్నాడు కాబట్టి చక్కగా రోడ్డు వేశారు, అంతా బాగానే ఉంది. తర్వాత మరలా మంత్రి వచ్చి అన్నాడు, అయ్యా ఆ ఊరికి మంచినీళ్ళు కూడా సరిగా లేవయ్యా అన్నాడు. మరి ఎలాగా, మన గుర్రాలు వెళ్తాయి, మన ఆతో పాటు సైనికులు వెళ్తారు, మరి ఎలాగా? వెంటనే మంచి చెరువు దోవిచ్చండి, కావాల్సినటువంటి వాటర్ ప్లాంట్ పెట్టించండి, అన్ని ఉచితంగా చేయండి అని చెప్పారు. ఊళ్ళో వాళ్ళందరికీ మంచి జరిగింది. చివరికి చూస్తే వాళ్ళు అన్నారు, అసలు వాడికి సరిగా ఇల్లే లేదయ్యా, మరి నువ్వు వెళ్ళినప్పుడు భోజనం చెయ్యాలి కదా, మరి ఎలాగంటే ఇల్లు కట్టండి అన్నాడు. ఇదంతా బాగానే ఉందయ్యా, వాడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, నువ్వు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు అన్నం వండి పెట్టాలి కదా అన్నాడు. అనేసరికే పెళ్లి కూడా చెయ్యండిరా బాబు అన్నాడు. పెళ్లి కూడా చెయ్యండిరా బాబు అని. ఏమొచ్చినాయి వీడికి? పెళ్ళి అయిపోయింది, ఇల్లు అయిపోయింది, ఊరికి కాల్సిన నీళ్లు వచ్చినాయి, ఇంకా దారి వచ్చింది, అన్నీ వచ్చినాయి. అప్పుడు అనుకున్నారు అందరూ, ఒరే నువ్వే కావాలి అనే ఆ మాటలో ఎంత దాగి ఉందా? నువ్వే కావాలి రాజా, నువ్వే మా ఇంటికి రావాలి అన్నటువంటి ఒక్క మాటలో ఎంతుందా అనుకున్నారు. వాడు కాదు వెర్రిబాగులోడు, వాడు తిక్కలోడు అనుకుంటే మనమందరం తిక్కలోళ్ళం అనుకున్నారు. ప్రియులారా, క్రైస్తవులమైన మనం కూడా ఆ మొదటి ఇద్దరి కోవకు చెందినటువంటి వారమే ఎక్కువ మందిమి. మనలో చాలా మంది క్రైస్తవులం పునీత పాదువాపురి అంతోని వారి దగ్గరికి వచ్చి ఆ మొదటి ఇద్దరి వలె ఏదో ఒక కోరిక మాత్రమే కోరుకుంటున్నాడు క్రైస్తవులుగా ఉంటున్నాం. ఆ మూడవ వాడు ఏ విధముగా, రాజా నువ్వే కావాలయ్యా, నువ్వు నా ఇంటికి ఒకసారి వస్తే చాలయ్యా అని నీవు నేను కూడా పరిశుద్ధాత్మదేవ వరప్రదాత, వరాలను అనుగ్రహించేటువంటి ఓ పరిశుద్ధాత్మ సర్వేశ్వర, నీవే స్వయముగా నాకు కావాలయ్యా. ఏ రీతిగానైతే పునీత పాదువాపురి అంతోని వారిని నీ అనుగ్రహాలతో నీ వరాలతో దీవించావో, నన్ను నా కుటుంబాన్ని కూడా నీ ఆత్మవర్షముతో నింపయ్యా అని నీవు నేను అడగగలిగితే ప్రియులారా, మన గృహం వరాల గృహముగా మారిపోద్ది, మన ఇల్లు
దీవెనల ఇల్లుగా మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద 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 క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో ఎంతమందిమి పునీత పాదువాపురి అంతోని వారి వలె పరిశుద్ధాత్మ దేవ, వాగ్దానము చేయబడినట్టు పరిశుద్ధాత్మ దేవ నీవే మాలోనికి రండి, మా కుటుంబాలలోనికి రండి. పునీత పాదువాపురి అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవాని పరిశుద్ధాత్మను మాకు ఇవ్వయ్యా అని ఎంతమంది అడుగుతున్నాం మనం. బాధాకరమైన విషయం అండి. మనం కొద్దిగతోటే సరిపెట్టుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు? నీవు ఊహించిన దానికంటే, నీవు కోరుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ దేవుడు. నీవు ఊహించిన దానికంటే, నీవు కోరుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ దేవుడు పౌలు గారు అంటున్నాడు. మొన్న ఈ మధ్యలో కర్నూలు మేత్రాణులు మహాపూజ్య గోరంట్ల జాన్నెస్ గారు విజయవాడలో సెయింట్ పాల్స్ కెథీడ్రల్లో ఒక ప్రసంగాన్ని చెప్పారు. ఏమిటి అంటే, దేవుడంట కొన్నిసార్లు తన దీవెనలు ఆలస్యం చేస్తాడట. ఏం చేస్తాడు? ఆలస్యం చేస్తాడు. ఈ విషయాన్ని మనం చూస్తామండి బైబిల్ గ్రంథంలో చాలామంది విషయంలో. ఎప్పుడైతే దేవుడు గొప్ప అద్భుతాన్ని చెయ్యాలనుకుంటాడో అప్పుడు కొంచెం ఆలస్యం చేస్తాడు తప్పనిసరిగా. నువ్వు చిన్నదే కావాలనుకుంటే వెంటనే అయిపోద్ది. ప్యూన్ ఉద్యోగం తొందరగా వస్తుందా? కలెక్టర్ ఉద్యోగం తొందరగా వస్తుందండి? ప్యూన్ ఉద్యోగం తొందరగా వస్తుందా? కలెక్టర్ ఉద్యోగం తొందరగా వస్తుందా? ప్యూన్ ఉద్యోగానికి ఎక్కువ పరీక్షలు ఉంటాయా? కలెక్టర్ ఉద్యోగానికి ఎక్కువ పరీక్షలు ఉంటాయా? కలెక్టర్ ఉద్యోగానికి ఎక్కువ పరీక్ష. అంటే నువ్వు గొప్ప స్థానంలో ఉండాలంటే ఎక్కువ పరీక్షలకి ఎదుర్కోవాలి. పవిత్ర బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప దీవెనలు పొందుకున్నటువంటి వారు ఎదురు చూశారు విశ్వాసంతో, నమ్మకంతో. అన్న సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఎదురు చూసింది తన తోటి భార్య ఫెనిన్నా. ఆమెకు పిల్లలు కలిగారు. వెంటనే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరండి? మీకు తెలుసా? బైబిల్లో ఉన్నాయా? లేవు. ఎతకమాకమ్మా, లేవు. అందులో ఉండవు. కానీ ప్రియులారా, ఏ స్త్రీ అయితే దేవుని యొక్క వరాల కొరకై ఎదురు చూసిందో, ఆలస్యం చేయబడిందో, ఆ స్త్రీ యొక్క కుమారుడైనటువంటి సమూయేలు ప్రియులారా ఇశ్రాయేలు రాజులలో మొట్టమొదటి 2 రాజులను అభిషేకించాడు. ఆ గొప్ప స్థానం ఆయనకే ఇవ్వబడింది. ఆ రోజుల్లో అందరికీ పిల్లలుండి ఉండొచ్చండి. కానీ బాప్తిస్మ యోహాను తల్లిదండ్రులైనటువంటి జకరియా ఎలిజబెత్తమ్మలో ఎదురు చూడాల్సి వచ్చింది, వేచి ఉండాల్సి వచ్చింది, ఎదురు చూడాల్సి వచ్చింది. నిజమే బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ బిడ్డ విషయంలో, నీ కుమారుని విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంటే కంగారు పడమాకు, తొందర పడమాకు, టెన్షన్ పడమాకు, నిరుత్సాహపడమాకు, విశ్వాసాన్ని కోల్పోమాకు. ధైర్యంగా ఉండో, పట్టు విడవకుండా ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని సిద్ధము చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఆ నమ్మకాన్ని వదలు మాకు నువ్వు దయచేసి, ఆ విశ్వాసాన్ని వదలు మాకు దయచేసి, వదలు మాకు. నీవు దేవుని యొక్క దీవెన పొందుకోవాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఆత్మను పొందే వరకు మీరు యెరూషలేమును విడవద్దు. అంటే ప్రార్థనా గదిని విడవద్దు. ఆ పట్టుదలతో ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీవెప్పుడైతే ఆ నిష్ఠతో, ఆ భక్తితో, ఆ విశ్వాసముతో ఆ ప్రార్థన అనే మేడపై గదిని పట్టుకొని ప్రార్థన చేస్తావో, నీ కుటుంబం ఆత్మవర్షముతో నిండిపోతుంది. నిజం ప్రియులారా, ఇది బైబిల్ గ్రంథం మనకు నేర్పించేది. బైబిల్ గ్రంథం మన ఉంచేటువంటి సత్యాలు ఇవే. నీ జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డ
కొంచెం ఆలస్యం కాగానే, కొంచెం వెనకబడగానే కంగారు పడమాకు, టెన్షన్ పడమాకు. ఓర్పుతో, నిరీక్షణతో, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మొరని తప్పనిసరిగా ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని వారు మనకు నేర్పించే సత్యం ఇదే. ఆ మహా గొప్ప పునీతుని ఈరోజు ప్రత్యేకంగా వేడుకుందాం. అయ్యా పునీత పాదువాపురి అంతోని వారా, ఏ పరిశుద్ధాత్మ శక్తి చేత నీవు సమృద్ధిగా నింపబడి వాక్యాన్ని అనర్గళంగా బోధించావో, వాక్యాన్ని బోధించే శక్తిని కలిగి ఉన్నావో, స్వస్థతలను చేశావో, పరిశుద్ధాత్మ స్వస్థతా వరాన్ని కలిగి ఉన్నావో, విజ్ఞానము వివేకాన్ని కలిగి పాపుల యొక్క మారు మనసును మారేటట్లుగా చేశావో, భాషలలో మాట్లాడితే పక్షులు చెట్లు కూడా ఆలకించాయి నువ్వు మాట్లాడితే, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు కూడా నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించయ్యా. మా కోసం ప్రార్థన చెయ్యయ్యా. మా కోసం తండ్రి సన్నిధిలో, పరిశుద్ధాత్మ సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మా కొరకై ప్రార్థన చేసి మాకు ఆ వరాలను దయచేయి తండ్రి అని తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఇస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీరు ఊహించిన దానికంటే, మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా మేము దీవిస్తాడు. నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం నాయనా. ఇంత గొప్ప వరప్రదాతని మాకు వాగ్దానం చేసిన దేవా, పెంతెకోస్తు పండగ రోజున అందరిపై సమృద్ధిగా కుమ్మరించిన దేవా, జ్ఞాన స్నానములో, భద్రమైన అభ్యంగనములో మా అందరికీ అనుగ్రహించినటువంటి ఓ దేవా, నీ పరిశుద్ధాత్మను ప్రభువా మరొకసారి ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి బిడ్డ పైన వర్షధారగా కుమ్మరింప చేయండి. ఆమేన్. ప్రతి బిడ్డపై కుమ్మరింప చేయండి తండ్రి. అభిషేకించండి నా దేవా. మేము పరిశుద్ధాత్మను పొందుకొని కూడా ఆత్మ లేనటువంటి వారముగా జీవిస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. పునీత పాదువాపురి అంతోని వారా, నీ సన్నిధిలోకి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు వేడుకొనండి అయ్యా. నీవు ఏ పరిశుద్ధాత్మ శక్తి చేతైతే విజ్ఞానపూరిత వాక్కును, వివేకపూరిత వాక్కును, విశ్వాస వరాన్ని, స్వస్థపరచు శక్తిని, అద్భుతాలు చేసే శక్తిని, ప్రవచన శక్తిని, ఆత్మల యొక్క శక్తిని, భాషలలో మాట్లాడే శక్తిని, ఎన్నో వరాలు పొందుకున్నావో, నువ్వు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మాకు కూడా దయచేయ్యా. మా కోసం ప్రార్థించయ్యా. ఈనాడు వివిధ రకాల బాధలతో, వేదనలతో, అనారోగ్యాలతో, వివిధ రకాల తలంపులతో, కోరికలతో నీ సన్నిధికి వచ్చినటువంటి వారందరి కొరకే ప్రార్థించు తండ్రి. ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ఎంతోమంది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు దారి తప్పుతున్నారయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా, నీ శక్తిని ప్రభువు వారి మీద కుమ్మరింపచేయండి. పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను మంచిని చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నడిపించాలి. ఓ పరిశుద్ధాత్మదేవా, నువ్వు వాగ్దానము చేయబడి ఉన్నావు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనములో, నా ఆత్మను ఎల్లరి మీద కుమ్మరింప చేస్తాను, యువతి యువకుల మీద కుమ్మరిస్తానని పలికినటువంటి దేవా నీకు స్తోత్రాలయ్యా. ముదుసలుల మీద, యవన ప్రాయములో ఉన్నటువంటి వారి మీద, చంటి బిడ్డల మీద, వివాహమైనటువంటి వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేసి నీ వాక్యానుసారముగా జీవించటానికి, పవిత్రమైన జీవితాలను జీవించటానికి, పునీత పాదువాపురి అంతోని వారి వలె పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాలు జీవించటానికి మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా శక్తి మాకు చాలదయ్యా, మా బలం మాకు చాలదయ్యా. ఈ లోకపు పోరాటంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక వృద్ధుడిగా మా పోరాటంలో మా శక్తి మాకు చాలదయ్యా.
ఆత్మదేవా మా పైకి దిగి రండి ప్రభువా, మమ్మ అభిషేకించండి నాయన. అలనాడు పెంతెకొస్తు పండగ రోజున అగ్నినాళకల రూపంలో ఏ విధముగా వారిపైకి దిగి వచ్చావో, ఈనాడు ఈ నగరం పాలన పునీత అంతోని వారి యొక్క పుణ్యక్షేత్రంలో తలలు వచ్చి ప్రార్థిస్తున్నాడు ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కొమ్మరింప చేయండి తండ్రి. అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. వివిధ తలంపులతో కోరికలతో వచ్చిన ప్రతి బిడ్డ తలంపును పరిశుద్ధాత్మ దేవా దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు నాయన. అభిషేకించు నాయన, అభిషేకించు నాయన, అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. వేదనలను కన్నీటిని కడగండ్లను తొలగించండి ప్రభువా. నా జీవితంలో ఇక ఇదిగో నమ్మకం లేదు, నా జీవితంలో ఇంకా ఆశ లేదు అనుకున్నటువంటి వారిని బలమైన దృఢమైన పరిశుద్ధాత్మ ఆశతో నింపండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళటం నీకు ఇష్టం లేదయ్యా, ఏ ఒక్క బిడ్డ వట్టి చేతులతో వెళ్ళటం నీకు ఇష్టం లేదయ్యా. ఈ రోజు నీ ఆత్మను కుమ్మరింప చేసి తండ్రి, నీ బిడ్డలు కోరుకుంటున్న ప్రతి కోరికను తీర్చండి తండ్రి. పరిశుద్ధాత్మదేవా దిగిరా ప్రభువా, అభిషేకించు నాయన, ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు తండ్రి, అభిషేకించు, అభిషేకించు. నీ ఆత్మవర్షాన్ని కుమ్మరుష్టిగా కురిపించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించు తండ్రి, అభిషేకించు నాయన. పునీత పాదువా ప్రియాంతోని వారా, నువ్వు ఏ ఆత్మతో తటి నింపబడి అద్భుత రీతిగా వాక్యాన్ని బోధించావో, ఎంతో మంది పాపులు మారు మనసు పొందడానికి కౌన్సిలింగ్ చేశావో, ఎంతో మంది అనారోగ్యంతో అస్వస్థతతో ఉన్నటువంటి వారు నువ్వు ఏ ఆత్మతో పునీత పాదువా ప్రియాంతోని వారా స్వస్థతను దయచేశావో, అటువంటి వరాన్ని ప్రభా నీ బిడ్డలకు అందరికీ దయచేయమని, మా కొరకై ప్రార్థించమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.